వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియో నుంచి మనము సీటెట్ పేపర్ 2 పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ మీద ఒక 4-5 వీడియోస్ కంటిన్యూస్గా చేద్దాము. ఎందుకంటే డిసెంబర్ 14th ఫస్ట్ సీటెట్ ఎగ్జామ్ వస్తుంది కాబట్టి ఐ థాట్ విల్ కంప్లీట్ విత్ ద పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్ సీటెట్. పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్ సీటెట్ క్వశ్చన్ పేపర్ ఏపీ టెట్ టీఎస్ టెట్ పేపర్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు చూస్తే మాత్రం యూ విల్ బి ఏబుల్ టు అటెంప్ట్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ. కానీ మీరు సీటెట్ ఎగ్జామినేషన్లో మార్కులు సరిగ్గా రావాలి అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏపీ టెట్ టీఎస్ టెట్లో మనకి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, నెక్స్ట్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ సీటెట్ ఎగ్జామినేషన్లో మనకి నెక్స్ట్ లెవెల్ అంటే హయ్యర్ లెవెల్, దట్ ఈస్ అండర్స్టాండింగ్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు ఆర్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో కాన్సెప్ట్ ఒకసారి మీకు అర్థమైతే వాళ్ళు ఎలా అడిగినా కూడా యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ మనం స్టార్ట్ చేసేది కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్. ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2023 వీటిల్లో హాట్ టాపిక్ కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్. ఓకే, ఇంతకు ముందులాగా మనము టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లాగా కాకుండా పిల్లల కోర్ కాంపిటెన్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ని రియల్ లైఫ్లో వాడుకునేట్టు ట్రైన్ చేసే టైప్ ఆఫ్ టీచింగ్ని కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్ అని చెప్పి అంటాం. ఓకే, so the focus or the emphasis is on the development of core competencies in learner. సో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నేర్చుకుని మాత్రం వాళ్ళ లైఫ్లో ఏం చేస్తారు, ఏవైతే స్కిల్స్, ఏవైతే నాలెడ్జ్, ఏదైతే యాటిట్యూడ్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాడగలరో అలాంటి వాటిని మనం స్కూల్లో నేర్పించినప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు బెటర్గా బతుకుతారు. సో అలాంటి టీచింగ్ని మనము కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్ అని చెప్పి అంటాం. సో we are basically moving from rote memorization అనమాట. ఓకే, అండ్ మనం ఏదైతే నాలెడ్జ్, ఏవైతే స్కిల్స్, ఏవైతే యాటిట్యూడ్స్ మనం పిల్లలకి నేర్పిస్తామో వాటిని హోలిస్టిక్ అప్లికేషన్ చేస్తారు లైఫ్లో. ఇవి వాళ్ళు అప్లై చేసినప్పుడు లైఫ్లో ఏమవుతుంది, వాళ్ళల్లో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, ఆర్ వాళ్ళల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి, క్రియేటివిటీ అనేది వాళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది, నలుగురితో కలిసి పనిచేస్తారు కాబట్టి కొలాబరేషన్ స్కిల్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఓకే, నౌ కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్లో మనము కీ ఫోకస్ ఏరియాస్ 5 ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఇస్ క్లియర్, మెజరబుల్ అండ్ ట్రాన్స్ఫరబుల్ లెర్నింగ్ అవుట్కమ్. లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఏంటి, ఏదైతే మన లెసన్ ఎండ్కి పిల్లలకి రావాలి అని చెప్పి అనుకుంటామో అది మన లెర్నింగ్ అవుట్కమ్. ఓకే, సో మనం ఏవైతే లెర్నింగ్ అవుట్కమ్స్ని ఫ్రేమ్ చేస్తామో కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్లో అవి క్లియర్గా ఉండాలి. క్లియర్ అంటే ఏంటి, మనం వాటిని 1, 2, 3, 4 అని చెప్పి మెన్షన్ చేయగలగాలి. మెజరబుల్గా ఉండాలి అంటే ఏవైతే మనము లెర్నింగ్ అవుట్కమ్ని బేస్ చేసి ఒక టీచింగ్ చేస్తామో లేదా యాక్టివిటీస్ ఇస్తామో వాటిని మనము టెస్ట్ చేయాలి. అంటే అవి మెజరబుల్గా ఉండాలి. టెస్ట్ అనగానే పేపర్ పెన్ టెస్ట్ అవ్వక్కల్లా, అది వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి వచ్చిందా రాలేదా అని మనం చూడటం కూడా టెస్ట్ కిందకే వస్తుంది. ఓకే, థర్డ్ వన్ లెర్నింగ్ అవుట్కమ్స్ ట్రాన్స్ఫరబుల్గా ఉండాలి. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనం సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ నేర్పిస్తున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద వాళ్ళు డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఓకే, సో తర్వాత ఎస్ఎస్టీలో సపోజ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైనా డేటా కలెక్ట్ చేయాలన్నా, ఆ డేటాని వాళ్ళు అనలైజ్ చేయాలన్నా, సైన్స్లో వాళ్ళు ఏదైతే ఈ డేటా అనాలిసిస్ స్కిల్ని నేర్చుకున్నారో ఆ స్కిల్ని వాళ్ళు ఎస్ఎస్టీ ప్రాజెక్ట్లో వాడతారు. అంటే ఒక చోట నేర్చుకున్న స్కిల్ని ఇంకొక చోట వాళ్ళు అప్లై చేస్తున్నారు. సో ఇలా వాళ్ళు ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్లోకి వాడతారు, లేదా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కూడా వాడచ్చు. అలాంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని మనము ట్రాన్స్ఫరబుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని చెప్పి అంటాం. సో వాట్ ఆర్ నాన్ ట్రాన్స్ఫరబుల్ లెర్నింగ్ అవుట్కమ్స్, హిస్టరీలో డేట్స్ నేర్చుకుంటాం కదా,
డేట్స్ ఇంపార్టెంట్, ఏ వార్ ఎప్పుడు ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ అవుట్కమ్. కానీ ఈ డేట్స్ని మనం ఇంకెక్కడైనా వాడతామా? వాడలేం కదా. ఇలాంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని మనము నాన్ ట్రాన్స్ఫరబుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని చెప్పి అంటాం. ఓకే, నౌ సెకండ్ వన్ ఇస్ ఈక్విటీ అండ్ ఇన్క్లూసివిటీ ఇన్ ఆల్ ఫెసెట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఒకసారి కొంచెం ఎరేస్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఈక్విటీ అంటే ఏంటి? ఎవరికి ఎంత అవసరం ఉందో దాని బేసిస్ మీద మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దాన్ని మనం ఈక్విటీ అని చెప్పి అంటాం. ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి? సపోజ్ ఇది ఒక గాడ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. సో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక ఆవిడికి ఒక చిన్న పిల్లాడు, మధ్యస్థంగా ఒకడు కొంచెం పొడుగ్గా. ఓకే, సో ఈ ముగ్గురు పిల్లలకి వాళ్ళు క్రికెట్ చూడాలి అనుకుంటే ఆవిడ ఏం చేస్తారు? ఇక్కడ ముగ్గురు పిల్లలకి ఆవిడ దగ్గర 3 సమానంగా ఉండే స్టూల్స్ వేసి నుంచోబెడతారు. సో చిన్న పిల్లాడేమో ఇలా వచ్చాడు, మధ్యస్థం పిల్లాడేమో ఇలా వచ్చాడు, పొడుగ్గా ఉన్న పిల్లాడు ఇలా వచ్చాడు. సో ముగ్గురిని ఈక్వల్గా చూసినా కూడా ముగ్గురికి అడ్వాంటేజ్ రాలా. ఓకే, ఇలా ఈక్వల్గా చూడటాన్ని మనము ఈక్వాలిటీ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇదే గోడ దగ్గర పొట్టి పిల్లాడికేమో పొడుగు స్టూల్ వేసి, మధ్యస్థంకి ఇంకొకటి వేసి, పొడుగ్గా ఉన్న పిల్లాడికి చిన్న స్టూల్ వేసినప్పుడు పొట్టి పిల్లాడేమో ఇక్కడికి వస్తాడు, మధ్యస్థంగా ఉన్న పిల్లాడు ఇక్కడికి వస్తాడు, పొడుగ్గా ఉన్న పిల్లాడు కూడా ఇక్కడికి వస్తాడు. ఓకే, దీనివల్ల ఏమైంది? అందరికీ కూడా ఈక్వల్ అడ్వాంటేజ్ వచ్చింది కదా. ఇలా మనం ట్రీట్ చేసినప్పుడు, వాళ్ళ అవసరాన్ని బట్టి మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఈక్విటీ అని చెప్పి అంటాం. ఓకే, సో ఎస్సీ ఎస్టీకి మనం ఏదైతే రిజర్వేషన్ ఇస్తామో, లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ చిల్డ్రన్కి ఫీ కన్సెషన్, ఇవన్నీ కూడా ఈక్విటీ కిందకు వస్తాయి. ఇంక్లూసివిటీ అంటే ఏంటి? ఈక్విటీలో ఇంకోటి కూడా ఉంది, ఎడ్యుకేషన్ గురించి. కాబట్టి ఏ పిల్లలైతే డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, సపోజ్ వాళ్ళు ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తే వాళ్ళకి ఇంగ్లీష్ పికప్ చేయడం కష్టంగా అనిపించవచ్చు, లేదా వాళ్ళకి క్లాస్ రూమ్లో అందరి ముందు ఆన్సర్ ఇవ్వాలి అంటే కొంచెం భయంగా కూడా ఉండొచ్చు. ఆర్ కొంతమంది పిల్లలకి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. అలా ఏ పిల్లాడికి ఏం అవసరం ఉంది అని చెప్పి చూసి దాని బేసిస్ మీద వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఇంక్లూసివిటీ అంటే ఏంటి? డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లల్ని అందరినీ ఒకలాగా చూసి యూ షుడ్ మేక్ దెమ్ ఫీల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద క్లాస్. దాన్ని మనం ఇంక్లూసివిటీ అని చెప్పి అంటాం. థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ రియల్ వరల్డ్, ఇంటర్డిసిప్లినరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాంటెక్ట్స్ ఇంటూ లెర్నింగ్. సో లెర్నింగ్లోకి మనం ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాకుండా రియల్ వరల్డ్తో రిలేటెడ్ లేదా రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ చూపించి రియల్ వరల్డ్లో అప్లై చేసేట్టు మనం నేర్పించాలి. ఓకే, సపోజ్ నేను లిసనింగ్ స్కిల్స్ గురించి ఒక టెస్ట్ పెడుతున్నాను పిల్లలకి. ఓకే, సో దానికోసం అని చెప్పి నేను ఏదో ఒక బుక్లోంచి ఒక ప్యాసేజ్ ఎత్తి ఆ ప్యాసేజ్ చదివి ఇప్పుడు దీని మీద మీరు క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్స్ రాయండి అన్నట్టు కాకుండా, సపోజ్ మనం ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్స్ రికార్డింగ్ తీసుకుని అది పిల్లలకి నేను వినిపించి దాని బేసిస్ మీద మనం క్వశ్చన్స్ అడిగితే తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు దే విల్ బి ఏబుల్ టు రిలేట్ టు వాట్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్. సో అది వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అనమాట రియల్ లైఫ్లో. సో మన లెర్నింగ్ అన్నీ కూడా మనము రియల్ వరల్డ్తో రిలేటెడ్గా చూసుకోవాలి. ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి మధ్యలో కనెక్షన్ పెడుతూ నేర్పించాలి. సపోజ్ మనము క్లైమేట్ చేంజ్ గురించి నేర్పిస్తాం. ఓకే, సో క్లైమేట్ చేంజ్ గురించి మనము ఇంగ్లీష్లో మనకు ఒక లెసన్ ఉంటుంది, ఎస్ఎస్టీలో లెసన్ ఉంటుంది, సైన్స్లో ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్లో మనము అది ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తాము. సోషల్ స్టడీస్లో అది ఏంటి, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇట్, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఎర్త్ మీద, మనం దీన్ని ఇంప్రూవ్ చేయకపోతే ఆపకపోతే ఏమవుతుంది అన్నది మనం ఎస్ఎస్టీలో నేర్పిస్తాం. సైన్స్లో ఏం నేర్పిస్తాం మరి? ఈ మొత్తం ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనకి సైన్స్ వాళ్ళే కనుక్కోవాలి. సో ఇదే టాపిక్ని మనము సైన్స్ పిల్లలకు కూడా నేర్పిస్తాం. ఇలా అందరికీ కలిపి మనం కొన్ని టాపిక్స్ ఇంటర్ డిసిప్లినరీగా నేర్పించినప్పుడు ఆ టాపిక్ గురించి ఒక హోలిస్టిక్ వ్యూ పాయింట్ వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ కాంటెక్స్ట్ అంటే ఏవైతే మనం యాక్టివిటీస్ అలాంటివి ఇస్తామో దానివల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పిల్లలకి ఇంప్రూవ్ అవ్వాలి. అలాంటి లెర్నింగ్ యాక్టివిటీస్ని మనం పిల్లలకి ఇవ్వాలి. ఫోర్త్ వన్, షిఫ్ట్ ఫ్రమ్ టీచర్ లెడ్ టు స్టూడెంట్ డ్రివెన్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్స్. టీచర్ లెడ్ అంటే టీచర్ సెంటర్డ్ లెర్నింగ్, స్టూడెంట్ డ్రివెన్ అంటే లెర్నర్ సెంటర్డ్ లెర్నింగ్. ఓకే,
లెర్నర్ సెంటర్డ్ లెర్నింగ్లో టీచర్ రోల్ ఏంటి? టీచర్ హ్యాస్ ద రోల్ ఆఫ్ అ ఫెసిలిటేటర్. ఓకే, ఏ యాక్టివిటీస్ మాత్రం ప్లాన్ చేసి పిల్లల్ని వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళని కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి వైపు ఏదైతే మనం టీచింగ్ చేస్తామో దాన్ని మనము స్టూడెంట్ డ్రివెన్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనకి ఏదైతే టీచర్ లెడ్ సిస్టమ్ ఉందో దీని నుంచి మనము స్టూడెంట్ డ్రివెన్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్కి మూవ్ అవ్వాలి. ఫిఫ్త్ వన్, రిగరస్ యట్ ఇన్క్లూజివ్ అసెస్మెంట్స్ ప్రమోటింగ్ మాస్టరీ అండ్ స్కిల్ అప్లికేషన్. రిగరస్ అసెస్మెంట్స్ అంటే ఏంటి? కంటిన్యూస్గా మనం పిల్లల్ని టెస్ట్ చేయటం అంటే మన సిసిఈ అనమాట. ఓకే, సో పిల్లల్ని కంటిన్యూస్గా మనము ఫార్మేటివ్ అసెస్మెంట్ చేసి 6 నెలల తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్స్, తర్వాత మళ్ళీ ఫార్మేటివ్ అసెస్మెంట్స్, మళ్ళీ సెమిస్టర్ అసెస్మెంట్స్, ఇలా మనం పిల్లలకి వచ్చిందా రాలేదా అని చెప్పి చూస్తూ, వాళ్ళకి రాలేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి కాన్సెప్ట్ నేర్పిస్తూ అలా మనం అసెస్మెంట్స్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలకి ఆ స్కిల్స్లో మాస్టరీ వస్తుంది. ఓకే, ఇన్క్లూజివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్స్ అనగానే రేపు నేను మీకు టెస్ట్ పెడతాను ప్రిపేర్ అయ్యి రండి అన్నట్టు కాకుండా మనం ఏదైనా యాక్టివిటీ ఇచ్చినప్పుడు పిల్లలు చేస్తున్నప్పుడు అప్పుడే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చూడటం కూడా అసెస్మెంట్, అది కూడా ఒక టెస్టే కదా. సో ఇలా యాక్టివిటీ ఏమైంది? దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్. సో ఇలాంటి యాక్టివిటీస్ మనం టెస్ట్ చేసినప్పుడు అసెస్మెంట్ అనేది ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్. సో అలాంటి టెస్ట్లని మనము ఇన్క్లూజివ్ అసెస్మెంట్స్ అని చెప్పి అంటాం. ఓకే, కాంపిటెన్స్ బేస్డ్ టీచింగ్ మీద చాలాసార్లు మనకి సీటెట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. కాకపోతే మీకు సీటెట్లో అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్ మనకి అర్థమైతే మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలము. కాన్సెప్ట్ అర్థం కాకుండా ఊరికి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. సీటెట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ లాంగ్వేజ్ లెర్నింగ్ వర్సెస్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఇప్పుడు మనందరికీ కూడా మినిమం 2 లాంగ్వేజెస్ వచ్చు కదా, ఏ లాంగ్వేజ్, బి లాంగ్వేజ్. ఏ ఏంటి? మనకి పుట్టినప్పటి నుంచి మనకి తెలుగు ఒకటి వచ్చు, తర్వాత మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం. తెలుగు మనం ఎక్కడ నేర్చుకున్నాం? మనం పుట్టిన తర్వాత మన ఇంట్లో, అంటే మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుగులో మాట్లాడుతుంటే ఆ లాంగ్వేజ్ని విని మనం నేర్చుకుంటాం. అంటే ఆ లాంగ్వేజ్ ఎన్వైర్న్మెంట్లో మనం ఇమ్మర్స్డ్ అయిపోయి ఉంటాం, అంటే మునిగిపోయి ఉంటాం. అందుకని ఆ లాంగ్వేజ్ని చాలా చిన్నపిల్లలప్పుడే మనం పికప్ చేసేస్తాం. ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంగ్లీష్ మనం ఎప్పుడైతే స్కూల్కి వెళ్తామో ఆ స్కూల్లో ఆ టీచర్ మనని కూర్చోపెట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఇచ్చి బోర్డు మీద దానికి కావాల్సిన గ్రామరు, రూల్స్ నేర్పించి మనం తప్పు రాస్తున్నామా కరెక్ట్ రాస్తున్నామా అని మనం కరెక్ట్ చేస్తూ ఆ లాంగ్వేజ్ని నేర్పిస్తారు. ఓకే, సో చిన్నప్పుడు మనం ఏదైతే తెలుగు ఆటోమేటిక్గా నేర్చుకున్నామో దాన్ని మనము లాంగ్వేజ్ అక్విజిషన్ అని చెప్పి అంటాము. ఏదైతే మనము ఒక ఫార్మల్ సెట్టింగ్, అంటే క్లాస్ రూమ్ లాగా ట్యూటర్ దగ్గర లేదా ఏదన్నా కోర్సు జాయిన్ అయ్యి ఒక లాంగ్వేజ్ని నేర్చుకుంటే దాన్ని మనము లాంగ్వేజ్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. ఓకే, సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది స్కూల్లో మనము ఫార్మల్ ఇన్స్టిట్యూషన్లో కూర్చుని కావాలని చెప్పి నేర్చుకుంటాం కాబట్టి అది ఒక కాన్షియస్ ప్రాసెస్ కిందకు వస్తుంది. ఫార్మల్ ఇన్స్ట్రక్షన్, ఎందుకంటే స్కూల్లో ఒక పద్ధతిగా మనకి నేర్పిస్తారు కాబట్టి అది ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ అయింది. ఫోకస్ అంతా కూడా అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవటం కాకుండా ఆ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా మనకి పర్ఫెక్ట్గా రావాలి. అంటే దానికి ఉన్న రూల్స్ అండ్ గ్రామర్, సింటాక్స్, సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది పర్ఫెక్ట్గా ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటాం. సో ఫోకస్ అనేది రూల్స్ మీద ఉంటుంది. మనం ఏదైతే నేర్చుకుంటామో దానికి టీచర్లు టెస్ట్లు పెడతారు. టెస్ట్లు పెట్టిన తర్వాత ఏవైతే మనము తప్పు చేస్తామో వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం పికప్ చేసి మన లాంగ్వేజ్ని మనము కరెక్ట్ చేసుకుంటాం. అంటే ఎర్రర్ కరెక్షన్ కూడా నడుస్తుంది. ఫోకస్ రూల్స్ మీద ఉండి మనం కావాలని ఆ లాంగ్వేజ్లోని రూల్స్ని నేర్చుకుంటాం కాబట్టి దీన్ని మనము ఎక్స్ప్లిసిట్ లెర్నింగ్ అని కూడా అంటాం. క్లాస్ రూమ్లో ఏమవుతుంది? ఫస్ట్ క్లాస్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ పోతారు కాబట్టి లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనకి కొంచెం స్లోగా నడుస్తుంది. ఓకే, అదే లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే ఏంటి? మనము ఏదైతే ఎన్వైరన్మెంట్లో ఆ లాంగ్వేజ్ ఉంటుందో అక్కడ ఉన్నాం కాబట్టి
వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయటానికి, వాళ్ళు చెప్తున్నది మనం అర్థం చేసుకోవటానికి అని చెప్పి మన మైండ్ ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ని ప్రాసెస్ చేస్తుంది. దీన్నే మనము LAD అని కూడా అంటాం కదా, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. సో మనకి తెలియకుండానే ఆ సబ్జెక్ట్ని మనము ఆ లాంగ్వేజ్ని మనం పికప్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అ సబ్ కాన్షియస్ ప్రాసెస్. యాక్విజిషన్ అనేది ఇట్ ఈస్ అ సబ్ కాన్షియస్ ప్రాసెస్. ఎలా నేర్చుకుంటాం? మన చుట్టూ అలాంటి ఎన్వైరన్మెంట్ ఉందంటే మనము ఆ లాంగ్వేజ్ మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో మనం మునిగిపోయి ఉన్నాం అంటే ఇమ్మర్షన్ ఉంటుందన్నమాట. ప్లస్ దానికి కావాల్సిన కాంటెక్స్ట్లో బజార్కి వెళ్ళాము, బజార్లో వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారు, లేదా చిన్నపిల్లలైతే ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. అలాంటి మనకి ఒక ఎన్వైరన్మెంట్, ఒక కాంటెక్స్ట్ దొరికేసరికి ఆటోమేటిక్గా మనం విని నేర్చుకుంటాం. ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయము, అయినా కూడా మనకి ఆ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని మనము ఇంప్లిసిట్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. ఎవరు కూడా మనని కరెక్ట్ చేయరు, ఎందుకంటే కమ్యూనికేట్ చేయటమే గొప్ప అని చెప్పి మనం వదిలేస్తాం. కానీ విత్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఏళ్ళ తర్వాత మనం మాట్లాడుతున్న దాంట్లో తప్పులు ఏంటి అన్నది విని, అవతల వాళ్ళది విని మనం అర్థం చేసుకుని మన లాంగ్వేజ్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. అంటే న్యాచురల్ ఎర్రర్ కరెక్షన్ నడుస్తుంది. ఓకే, సో లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది మనము కమ్యూనికేషన్ కోసం అని చెప్పి మనం ఎక్వైర్ చేస్తాం కాబట్టి ఇది లాంగ్వేజ్ లెర్నింగ్ కంటే ఫాస్ట్గా కూడా ఉంటుంది అండ్ ద క్వాలిటీ ఆల్సో విల్ బి బెటర్. సో సీటెట్లో మనకి లాంగ్వేజ్ లెర్నింగ్ అక్విజిషన్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పాజిటివ్గా ఉందా లేదా నెగేషన్లో ఉందా అని చెప్పి చూడాలి. ఓకే, సో పాజిటివ్లో ఉంది అంటే మీరు కీవర్డ్స్ కోసం వెతకాలి. సో వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ లెర్నింగ్? కాన్షియస్ ప్రాసెస్, ఫార్మల్ అని కనిపించాలి, లేదా ఫోకస్ ఆన్ రూల్స్, గ్రామర్, సింటాక్స్ అని రావాలి, ఆర్ ఎక్స్ప్లిసిట్ లెర్నింగ్ అన్నది కనిపించాలి, ఆర్ ఇట్ ఈస్ స్లోవర్ అన్నది కనిపించాలి, ఎర్రర్ కరెక్షన్ లాంటివి కనిపించాలి. ఓకే, అదే మన లాంగ్వేజ్ యాక్విజిషన్ అయితే ఫాస్టర్ అన్నది కనిపించిందా, లేదా మనకి ఇట్ ఈస్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పి లాంగ్వేజ్ నేర్చుకున్నామా అన్నది చూడాలి. సబ్ కాన్షియస్ ప్రాసెస్, ఇమర్షన్ ఎన్వైరన్మెంట్, కాంటెక్స్ట్, ఇంప్లిసిట్ లెర్నింగ్, న్యాచురల్ ఎర్రర్ కరెక్షన్, ఇలాంటి వర్డ్స్ మీకు కనిపిస్తే అది లాంగ్వేజ్ ఎక్విజిషన్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటే ఏంటి, డిక్లరేటివ్ నాలెడ్జ్ అంటే ఏంటి. ఓకే, ఇది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి కూడా వర్తిస్తుంది ఈ కాన్సెప్ట్. సో మనం సపోజ్ మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మ్యాథ్స్లో మనకి మెన్సురేషన్ నేర్పిస్తున్నప్పుడు టీచర్ ఫస్ట్ ఏం నేర్పిస్తారు? మనకి ఫస్ట్ ఫార్ములా నేర్పిస్తారు. సో ఫార్ములా నేర్పించిన తర్వాత అప్పుడు మనకి ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేస్తారు కదా. సో ఇది ఏదైతే మనకి ఫార్ములా ఉందో ఇది మనకి ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఎలా అప్లై చేస్తాము అన్నది చేస్తాం కదా. సో ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మనకి డిక్లరేటివ్ నాలెడ్జ్ కిందకు వస్తుంది. దాన్ని మనం ఎలా అప్లై చేసాము రియల్ లైఫ్లో అంటే ఒక స్కిల్ లాగా ఎలా వాడాము అన్నది మన ప్రొసీజరల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది. సో ఇంగ్లీష్ పెడగాగీలో మనము ఫార్ములాలు ఉండవు కాబట్టి మనకి ఉంటుంది, మనకి గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఈ గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనము నేర్చుకోవటం లేదా మెమరైజ్ చేసుకోవటాన్ని మనము డిక్లరేటివ్ నాలెడ్జ్ అంటాము. తర్వాత మనము రియల్ లైఫ్లో ఆ నేర్చుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అప్లై చేస్తే ప్రొసీజరల్ నాలెడ్జ్ అని చెప్పి అంటాం. డిక్లరేటివ్ నాలెడ్జ్ లేకుండా మనము ప్రొసీజరల్ నాలెడ్జ్లోకి వెళ్ళలేం. అందుకని డిక్లరేటివ్ నాలెడ్జ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ప్రొసీజరల్ నాలెడ్జ్. కాకపోతే ఈ ఫౌండేషన్ ఏదైతే మనము అర్థం చేసుకుని నేర్చుకోకుండా రూట్ మెమరైజేషన్ లాగా చేస్తే మాత్రం దాన్ని మనము అప్లై చేయలేం. అందుకని చెప్పి డిక్లరేటివ్ నాలెడ్జ్ని నేర్చుకునేప్పుడు, మెమరైజ్ చేసుకునేప్పుడు అర్థం చేసుకుని మనం నేర్చుకుంటే మాత్రం దాన్ని మనము రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేయటం అనేది మనకి ఈజీ అవుతుంది. సో మనం గ్రామర్లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిక్లరేటివ్ నాలెడ్జ్ కింద నేర్పిస్తామో అది సపోజ్ మనం వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళు ఇంగ్లీష్లో అవతల వాళ్ళతో కన్వర్స్ చేయగలిగితే అది ప్రొసీజరల్ నాలెడ్జ్ అనమాట. లేదా మనము ఎస్సే ఎలా రాయాలి అని క్లాస్లో నేర్పిస్తాం. ఇంట్రొడక్షన్ ఉండాలి, తర్వాత బాడీ వస్తుంది, తర్వాత మనం కన్క్లూషన్ ఇస్తాము అని చెప్పి ఏవైతే రూల్స్ మనం నేర్పిస్తామో దీన్ని వాడి వాళ్ళు ఏదైనా టాపిక్ మీద ఎస్సే రాస్తే అది మనకి ప్రొసీజరల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది.
క్లాస్ రూమ్లో మనం కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసేప్పుడు 2 రకాలుగా ఆ కాన్సెప్ట్ని మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక మెథడ్ ఏమో ఇండక్టివ్ మెథడ్, రెండోది డిడక్టివ్ మెథడ్. ఓకే, సపోజ్ మనం ఈరోజు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్న టాపిక్ని క్లాస్ 5Aలో ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ క్లాస్ 5Bలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, సో క్లాస్ 5Aలోకి వెళ్ళిన తర్వాత నేను ఐ స్టార్ట్ ద క్లాస్ బై సేయింగ్, ఈరోజు నేను మీకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్పిస్తాను. ఇందులో 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. అవి డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి వాటికి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ని నేను పిల్లలకి నేర్పిస్తాను. సో బేసికలీ ఏంటి, టీచరు బోర్డు దగ్గర నుంచుని ఆవిడ చెప్పాలనుకున్నది ఆ కాన్సెప్ట్ని షీస్ థ్రోయింగ్ యాట్ స్టూడెంట్స్. అంటే ఇట్ ఈస్ అ టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. అండ్ పిల్లలు ప్యాసివ్గా కూర్చుని దాన్ని వింటారు. ఓకే, కానీ ఈ కాన్సెప్ట్ తప్పు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్కి ఈ మెథడ్ ఇలా నేర్పించినప్పుడే పిల్లలకి ఎక్కువ క్లారిటీగా ఉంటుంది. ఇలా మనము ఫస్ట్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని నేర్పించి ఆ తర్వాత మనం వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ని మనము డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని చెప్పి అంటాం. ఓకే, రెండో క్లాస్లో 5Bలోకి వెళ్ళినప్పుడు నేనేం చేశా, ఈరోజు నేను 4 సెంటెన్సెస్ రాస్తా, ఫస్ట్ చూడండి అని చెప్పి. ఫస్ట్ సెంటెన్స్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాస్తా. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే ఈవినింగ్ అని రెండో సెంటెన్స్ రాస్తా. వాట్ అ బ్యూటిఫుల్ డే ఇట్ ఈజ్ అని థర్డ్ సెంటెన్స్ రాద్దాం. 4వ సెంటెన్స్ సిట్ డౌన్ అని చెప్పి రాస్తా. ఓకే, ఈ 4 రాసిన తర్వాత నేను పిల్లల్ని ఈ 4 సెంటెన్సెస్ చదివి ఈ 4టిలో మీకు ఏం ఫీలింగ్, ఏం ఎక్స్ప్రెషన్ కనిపిస్తోంది అని చెప్పి అడుగుతా. ఓకే, సో బేసికల్లీ నేను రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్పలేదు కాబట్టి పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఏం చెప్పినా ఏది రైట్ రాంగ్ అన్నది ఏం ఉండదు కాబట్టి. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇందులో మీరు ఒక స్టేట్మెంట్ లాగా పాస్ చేశారు, ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఇందులో మీకు సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంది మేడం, ఇదేమో మీరు ఎవరికో కమాండ్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తారు. ఓకే, ఇలా వాళ్ళు వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళకి ఏమనిపిస్తోంది అన్నది వాళ్ళు మనకి ఆన్సర్స్లో ఇస్తారంటే వాళ్ళ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని మనం ఇగ్నైట్ చేసామన్నమాట. ఓకే, సో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అంటే ఏంటి, వాళ్ళది ఇది లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. వాళ్ళకి ఇందులో ఏం కనిపిస్తోంది అని వాళ్ళ చేత మనం చెప్పించిన తర్వాత అప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళి ఇలాంటి సెంటెన్సెస్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం, ఇలాంటి వాటిని మనం ఇంటరాగేటివ్ అని చెప్పి దెన్ వీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఓకే, అంటే ఫస్ట్ మనము చిన్న ఎగ్జాంపుల్స్ లేదా స్పెసిఫిక్ డీటెయిల్స్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మనము జనరలైజ్ చేసి రూల్స్ని పిల్లలకి నేర్పిస్తాం. ఓకే, అంటే బాటమ్స్ అప్ అప్రోచ్ అనమాట. ఇలా మనము డీటెయిల్స్ నుంచి స్టార్ట్ చేసి జనరల్ రూల్స్ తర్వాత నేర్పించినప్పుడు ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ని మనము ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని చెప్పి అంటాం. సో రెండిటికి కూడా దానికి ఉండాల్సిన ప్లస్లు, దానికి ఉండాల్సిన మైనస్లు ఉంటాయి. సో ఏ కాన్సెప్ట్కి నేర్పిస్తున్నాము, ఏ కాన్సెప్ట్ నేర్పిస్తున్నాము, ఏ క్లాస్కి నేర్పిస్తున్నాము, వాటిని బేస్ చేసుకుని మనము ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వాడాలా, డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వాడాలా అన్నది డిసైడ్ చేసుకోవాలి. మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్, మ్యాక్సిమ్స్ అంటే మనం గైడ్ లైన్స్ అని కూడా అనొచ్చు లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్లో మనకి అరౌండ్ 10 ఉంటాయి. అన్నిటికంటే ఫస్ట్ ఇస్ సింపుల్ టు కాంప్లెక్స్, అంటే పిల్లలకి సింపుల్ కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్పించి ఆ తర్వాత మనము కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ నేర్పించాలి. బేసిక్ కాన్సెప్ట్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. టెక్స్ట్ బుక్లో మనం 1, 2, 3, 4, 5, 6 ఇలా 8 లెసన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, జనరల్లీ చాలా హైయర్ క్లాస్లో ఏం చేస్తారు, ఇంపార్టెంట్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ని ఫస్ట్ కవర్ చేసేద్దాం ఫస్ట్ సెమిస్టర్లో అనుకుంటారు. బట్ దెర్ ఈస్ అ రీజన్ వై దే ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్. ఓకే, ఇది మనకి సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇది కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ మ్యాక్సిమ్ ప్రకారం సింపుల్ కాన్సెప్ట్ నుంచి మనం పిల్లలకి నేర్పించి తర్వాత మనము కాంప్లెక్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళాలి. సెకండ్ వన్ ఈజ్ నోన్ టు అన్నోన్. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ మీద వాళ్ళకి తెలియని నాలెడ్జ్ని బేస్ చేయాలి. అంటే ప్రయర్ నాలెడ్జ్ వాళ్ళకి ఏముంది అన్న దాని గురించి మనం మాట్లాడి అందులోంచి కొత్త నాలెడ్జ్ని మనం నేర్పించాలి. థర్డ్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ అంటే ఏంటి, దేనైతే మనం టచ్ చేయగలము, దేనైతే మనం చూడగలము అది కాంక్రీట్. అబ్స్ట్రాక్ట్ అంటే మనం చూడలేము, టచ్ చేయలేము. ఓకే, సో కాంక్రీట్ అంటే సపోజ్ లైక్ టేబుల్ అనమాట. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి,
హ్యాపీనెస్, లవ్, ఫ్రీడమ్ ఇవన్నీ మనకి అబ్స్ట్రాక్ట్ ఐటమ్స్. సో పిల్లలకి మనం నేర్పించేప్పుడు కాంక్రీట్ ఐటమ్స్ గురించి ఫస్ట్ నేర్పించాలి. తర్వాత మనము చూడకపోయినా కూడా అలాంటిది ఒకటి ఉంటుంది అన్నది అబ్స్ట్రాక్ట్ ఐటమ్స్ గురించి నేర్పించాలి. సో టాంజిబుల్ కాన్సెప్ట్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ నేర్పించాలి. సపోజ్ మనం నౌన్స్ గురించి నేర్పిస్తున్నాం, టైప్స్ ఆఫ్ నౌన్స్. ఓకే, సో టైప్స్ ఆఫ్ నౌన్స్ నేర్పిస్తున్నప్పుడు డాగ్ ఇస్ అ నౌన్ అని చెప్తాం, బ్యాట్ ఇస్ అ నౌన్. ఇవన్నీ మనకి కాంక్రీట్ నౌన్స్. తర్వాత మనం హ్యాపీనెస్ అనేది కూడా ఒక నౌన్, సాడ్నెస్ అనేది నౌన్, ఫ్రీడమ్ అనేది నౌన్, లిబర్టీ అనేది ఒక నౌన్ అని చెప్పి అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ నేర్పిస్తాం. ఫోర్త్ వన్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్. వాళ్ళకు ఆల్రెడీ తెలిసిన ఫ్యాక్ట్స్ మనం నేర్పించి దాని బేసిస్ మీద మనము కొత్త కాన్సెప్ట్స్ని నేర్పించాలి. ఫిఫ్త్, పర్టిక్యులర్ టు జనరల్, అంటే ఇండక్టివ్ వే ఆఫ్ టీచింగ్ అనమాట. ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్స్లో ఉన్న అండర్లైన్ ప్రిన్సిపల్ని జనరలైజ్ చేసి చెప్పటాన్ని పర్టిక్యులర్ టు జనరల్ లేదా ఇండక్టివ్ వే ఆఫ్ టీచింగ్ అని చెప్పి అంటాం. సిక్స్త్ వన్, అనాలిసిస్ టు సింథసిస్. అనాలిసిస్ అంటే ఏంటి? ఒక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కొక్క దాన్ని మనం ఏమిటి అని చెప్పి చూసి దీనికి ఏంటి రిలేషన్షిప్ అని చెప్పి చూస్తే అనాలిసిస్. ఇవి అన్ని కలిపి ఎలా పనిచేస్తాయి అని చెప్పి చూస్తే సింథసిస్. ఓకే, సో యూ హ్యావ్ టు బ్రేక్ డౌన్ ద టాపిక్స్, దెన్ కంబైన్ ఫర్ అ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. సెవెంత్, ఎంపెరికల్ టు రేషనల్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ టు లాజికల్ రీజనింగ్. సపోజ్ మనం పిల్లలకి ఒక స్టోరీ నేర్పిస్తున్నాం. ఓకే, ఆ స్టోరీ అంతా ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ చేసిన డెసిషన్స్, తీసుకున్న డెసిషన్స్ కరెక్టా రాంగా అని చెప్పి అప్పుడు మనం రీజనింగ్ చేయటాన్ని ఎంపెరికల్ టు రేషనల్ అని చెప్పి అంటాం. ఎయిత్, సైకలాజికల్ టు లాజికల్. పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్ ఫస్ట్ నేర్పించి అక్కడి నుంచి వాళ్ళని ఇంకో టాపిక్లోకి, డిఫికల్ట్ టాపిక్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, సపోజ్ మనం పిల్లలకి స్పీకింగ్ స్కిల్స్ గురించి నేర్పిద్దాం అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పి ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఏదైనా ఫన్నీ టాపిక్ మీద పిల్లల్ని మాట్లాడమని చెప్పి చెప్తాం. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు మనం స్పీకింగ్ స్కిల్స్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎలా అసలు మాట్లాడాలి, వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అని చెప్పి దీని గురించి డీటెయిల్గా మనం నేర్పిస్తాం. దాన్ని మనము సైకలాజికల్ టు లాజికల్ అని చెప్పి అంటాం. నైన్త్, హోల్ టు పార్ట్. Present the topic as a whole, then break it into smaller parts for detail. సైన్స్లో అయితే సపోజ్ మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం. ఓకే, సో రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది అని చెప్పి నేర్పించి తర్వాత ఆ సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్ ఏంటి అని చెప్పి నేర్పిస్తాం కదా, దాన్ని మనం హోల్ టు పార్ట్ అని చెప్పి అంటాం. అదే మనం ఇంగ్లీష్లో అయితే ఒక లెసన్ ఏదైనా లేదా ఒక స్టోరీ ఏదైనా నేర్పిస్తున్నప్పుడు మొత్తం స్టోరీని మనం చదివి తర్వాత అసలు థీమ్ ఏంటి, ఒక్కొక్క క్యారెక్టర్ రోల్ ఏంటి, వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ, ఇది మనకి హోల్ టు పార్ట్ అవుతుంది. 10th, ఇండెఫినిట్ టు డెఫినిట్. ఫెమిలియరైజ్ లెర్నర్స్ విత్ వేగ్ కాన్సెప్ట్స్ బిఫోర్ ప్రెజెంటింగ్ క్లియర్ నాలెడ్జ్. సపోజ్ మనం వాటర్ సైకిల్ నేర్పిద్దాం అనుకున్నాం. ఓకే, సో యూ కెన్ స్టార్ట్ విత్ వేగ్ కాన్సెప్ట్ బై సేయింగ్, మీరు ఆకాశంలో క్లౌడ్స్ చూసే ఉంటారు కదా, ఇవి ఏం చేస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పి మామూలుగా అడిగినట్టు అడిగి తర్వాత యూ కెన్ మూవ్ ఇన్ టు ఆస్కింగ్ వాట్ ఈస్ అ వాటర్ సైకిల్ ఆర్ హౌ ఇట్ హ్యాపెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాన్ని మనము ఇండెఫినిట్ టు డెఫినిట్ అని చెప్పి అంటాం. అదే మనం ఇంగ్లీష్లో అయితే ఏదైతే స్టోరీ మనం చదువుతామో ఆ తర్వాత అందులో ఏదో ఒక మెయిన్ క్యారెక్టర్ని తీసుకుని ఆ క్యారెక్టర్ ఎలా ఆ స్టోరీలో వాళ్ళు గ్రో అయ్యారు, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని ఎలా తీసుకున్నారు, వాళ్ళ పర్సివరెన్స్ ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ఎందుకు వాళ్ళు గెలిచారు, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. దాన్ని మనము ఇండెఫినిట్ టు డెఫినిట్ అని చెప్పి అంటాం.